కూటమి గురించి కొన్ని చెప్పారు మీరు. పర్సంటేజెస్ తేడా ఉంది, 19 మంది ఎమ్మెల్యేస్ కొంచెం ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనేది. కొంచెం కదా 100% ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అని. అంటే మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే లైక్ అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం మీరు ఈ స్ట్రాటజీ యూస్ చేశారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? 100% సార్. 2 రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు మొన్నే బక్రీద్ లేదు కాబట్టి దాని గురించి నాకు బిర్యానీ గుర్తొస్తుంది. చాలా బాగుంటుంది బిర్యానీ, అసలు ఇలా ఉంటుంది, మొత్తం మామూలుగా ఉంటుంది, పత్రిక గోషు వాడుతున్నాం లేకపోతే ఇంకోటి వాడుతున్నాం అనుకోండి. ఫస్ట్ టైం కాదు నిజంగా పనిచేస్తుంది, మీ దగ్గర ప్రోడక్ట్ బాగాలేకపోతే. సెకండ్ టైం ఇంకోసారి ఆర్డర్ ఇవ్వడు. ఆ ప్రోడక్ట్లో నిజంగా విషయం ఉంటే అదే చెప్పారు అనుకోండి, నిజంగా చాలా బాగుంది, ఏదైతే ఇంగ్రీడియంట్స్ చెప్పాడో నిజంగా చాలా బాగుంది అనిపించింది అనుకోండి, సెకండ్ టైం కూడా ఆర్డర్ ఇస్తారు. 2 రకాలు కూడా ప్రోడక్ట్లో లేకుండా విషయం కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు, మీరు ప్రోడక్ట్లో ఉన్న విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవచ్చు. ప్రోడక్ట్లో ఉన్న విషయాన్ని పబ్లిసిటీ చేసుకుంటే సెకండ్ టైం కంటిన్యూటీ ఉంటుంది, లేకపోతే ఆ రోజుకి అయిపోతుంది, నెక్స్ట్ టైంకి ఉండదు. ఇన్ని సంవత్సరాల కెరీర్ని మనం బిల్డ్ చేస్తున్నాం, ఇన్ని పార్టీలకి అగెనిస్ట్గానే కొన్నిసార్లు రిజల్ట్స్ నిలబడాల్సి వచ్చింది, ఇన్ని పార్టీలు కొంచెం ఫేవర్ అనుకున్నాం, ప్రతిసారి నిందలు మీరు ఇది ఫేవరు అది ఫేవర్ అని, బీజేపీ ఫేవర్ అని, టీడీపీ ఫేవర్ అని, జనసేన ఫేవర్ అని, లేదా ఇంకో రకరకాల బీజేపీకి అగెనిస్ట్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇన్ని వచ్చాయి. ఇన్ని నిందల్లో కూడా మనం పైకి వెళ్తున్నాం కానీ ఎప్పుడు క్వాలిటీ విషయంలో ఎప్పుడు తగ్గింది లేదు. మరి ఎందుకండి హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానాలో కాంగ్రెస్ అన్నారు, కరెక్ట్, ఢిల్లీలో వచ్చి ఆమ్ ఆద్మీ అన్నారు, కట్ చేస్తే రెండింటికి ఆపోజిట్ వచ్చింది. 100% కరెక్ట్. సో మరి ఎందుకు అలా ఇప్పుడు మనం క్వాలిటీ వైజ్ ఎందుకు అక్కడ? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏపీ తర్వాత మళ్ళీ అంతే టైం ఇచ్చి చేసింది మహారాష్ట్ర, ఎందుకంటే హ్యూజ్ కాబట్టి మహారాష్ట్ర చేసాం. మన తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏపీది ఎక్కువ రీచ్ అయింది, కానీ మహారాష్ట్ర మీరు ఒకసారి ఎవరైనా రిజల్ట్స్ చూసి దాంతో ఇప్పుడు వెరిఫై చేసుకుని ఉంటుంది. నేను చూసాను. సో హ్యూజ్ +or-1% కూడా లేకుండా అసలు నేషనల్ మీడియా కానీ అందరూ అంత అటెన్షన్ డ్రా చేయగలిగింది. ఆ నెట్వర్క్ కూడా మహారాష్ట్రలో ఇప్పుడు మంచి నెట్వర్క్ ఉంది, మనకు బాగా అందరు లీడర్స్ పుల్ చేయాల్సి వచ్చింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హర్యానా రిజల్ట్స్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్, ఫెయిల్యూర్ అని కాదని యాక్సెప్ట్ చేయను, ఫెయిల్యూరే. దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాని రీజన్స్ ఉంటాయి. 1.5-1.8%తో చిన్న ఓటింగ్ బ్యాంక్ డిఫరెన్స్తో ఓట్లు బాగా తేడా వచ్చాయి హర్యానాలో కానీ. ఇక్కడ ఎందుకు గెస్ చేయలేకపోయారు? అదే దాని నుంచి ఎవాల్వ్ అయినా ఎందుకు గెస్ చేయలేకపోయాను అంటే తక్కువ టైం ఇచ్చించడం ఒకటి, రెండోది 1.5% అంటే మనకు హ్యూజ్ డేటా మన దగ్గర ఉందనుకోండి, యాక్యురసీ ఎక్కువ పెరుగుతుంటుంది. ఇప్పుడు ఏపీ కానీ మహారాష్ట్ర కానీ, మీరు అన్నారు కదా నేను తక్కువ టైం కేటాయించాను అని. ఆ తక్కువ టైం కేటాయించినప్పుడు అది ఎగ్జిక్యూషన్ కూడా ఎందుకని ఆలోచన కూడా రావాలి కదా. ఇప్పుడు ఇది రాంగ్ వెళ్తుందేమో ఒకవేళ అనేది మీరు అన్నారు కదా, ఇందాక క్వాలిటీ గురించి మాట్లాడాను కాబట్టి దాని గురించి. అదే తక్కువ టైం అంటే నాట్ ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్ అండి, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ మనం బిల్డ్ చేసుకునేదానికి కావచ్చు, లేకపోతే డేటా తెప్పించే విధానాలు కావచ్చు, దాంట్లో తక్కువ టైంలో అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ప్లస్ బాగా 1.5-1.8 అనేది పర్సెంటేజ్ అనేది హ్యూజ్ డేటా వచ్చినప్పుడే మనకు ఒక కేజీకి ఒక 100 గ్రాములు ఉందా అంటే కేజీ మీద ఒక 50 గ్రాములు ఎక్స్ట్రా వచ్చినా 100 గ్రాములు వచ్చినా డిఫరెన్స్ వస్తుంది. మీకు హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కేజీ 2 కేజీలకి ఎవరైనా చెప్పగలుగుతారు. సో ఆ చిన్న డిఫరెన్స్లో ఉన్నప్పుడు ఇంకొంచెం హ్యూజ్ డేటా, ఇంకొంచెం హ్యూజ్ టైం పెట్టుకొని ఉంటే మోర్ యాక్యురసీ వస్తుంది. బట్ టువర్డ్స్ దట్ లైన్లో ఉన్నాం. మీరు అన్న దాని ప్రకారం ఎక్కువ శాంపిల్స్ తీసుకోలేకపోయాము, ఫెయిల్ అయ్యాము. శాంపుల్స్ ఒకటే రీజన్స్ కదా సార్, శాంపుల్స్ అనేది కాదు. టైం అంటే ఇక్కడ మామూలుగా జనాలు అర్థం చేసుకున్నట్టు ఎక్కువ రోజులు వర్క్ చేయడం అనేది కాదు, ఎక్కువ రోజులు వర్క్ చేస్తే ఎక్కువ డేటా వస్తుందని కాదు. మెథడాలజీలో కానీ టైం కూడా ఒక ఫ్యాక్టర్, మీరు చెప్పినట్టు శాంపుల్స్ కూడా ఒక ఇంక్లూడింగ్. వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనం స్ట్రక్చర్ బిల్డ్ చేసిందానికి ఒక టైం పడుతుంది. ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకొక 2 వారాలు పట్టింది అనుకోండి. ఆ 2 వారాలు క్వశ్చన్ ఏంటంటే హడావుడిగా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోకుండా ఎందుకు మీరు ఇప్పుడు ఆ పాజిటివ్ అయినా సరే, నేను పాజిటివ్ నుంచి చెప్తున్నాను, నెగిటివ్ నుంచి చెప్తున్నాను. మీరు చెప్పింది ఏది డినై చేయట్లేదు కదా. దీని నుంచి ఎవాల్వ్ అయింది అసలు ఈ ప్యాటర్నే కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేకే ఏం చెప్తారు, లేకపోతే ఇది ఏం చెప్తారు, ఈ ప్యాటర్న్ కరెక్ట్ కాదు, మనం డేటా సెంట్రిక్గా వెళ్దాం. సో డేటా సెంట్రిక్గా వెళ్తున్నప్పుడు మనకు కంటిన్యూటీ ఉంటుంది ఎవ్రీడే, అంటే మీరు వెయిట్ చెక్ చేసుకుంటారు, ఎవ్రీడే ఉంటుంది, లేకపోతే మనకు ఆ కంటిన్యూటీ మారుతుంది. ఒక్కసారిగా ఏంటి నిన్న చూసినప్పుడు ఇంత 4-5 కేజీల డిఫరెన్స్, 4-5 కేజీలు చూసి డిఫరెన్స్ నిన్నటి కాదు, మనం చూసుకొని 20 రోజులు అవుతుంది. ఈ మధ్యలో బిర్యానీలు చాలా ఉంటుంది, లేకపోతే అంటే డిసిప్లైన్డ్గా చూసుకుంటే వెయిట్ మనకు కంట్రోల్లో ఉన్నట్టు, బీపీ ఉన్నట్టు కంటిన్యూటీ ఉండాలి డేటాకి ఎవ్రీ మానిటరింగ్లో. అంటే ప్రతి మండలంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవ్రీడే మనకు డేటా వస్తూ ఉంటే